నమస్తే వెల్కమ్ టు మార్క్ టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ గత 2 రోజులుగా ఈ మంచు ఫ్యామిలీకి సంబంధించి రోజుకు ఒక కొత్త విషయం బయటకు వస్తుంది తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఎన్నో అనుమానాలు అంటే ఇక్కడ జనరల్ గా బయట నడుస్తున్న టాక్ ఏంటంటే మోహన్ బాబు ముందు భార్య బిడ్డల్ని ఒకలాగా రెండో భార్య బిడ్డల్ని ఒకలా చూస్తున్నాడు అందువల్లే ఈ రోజు గొడవలు మనోజ్ అంటే అసలు మోహన్ బాబుకి నచ్చదు అందుకే ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు ఇది బాగా వినబడుతుంది వాస్తవం ఏంటి ఇక్కడ ప్రస్తుతం మనం ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలంటే ఈ మంచు మోహన్ బాబు కుటుంబం ఇట్లా రోడ్ల మీద పడి మీడియాలో పడి ఈ పరిస్థితుల్లో ఈ స్థాయిలో ఆ కుటుంబాన్ని చూస్తామని ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ఎవరు ఊహించుండరు ఎందుకంటే ఇక్కడ ఉండేది 3 పిల్లలు అవును విష్ణు మనోజు అమ్మాయి లక్ష్మి ఈ 3 పిల్లలకి వీళ్ళకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి అనేది ఆశ్చర్యకరం ఇక్కడ ఏంటంటే ఉన్న 3 పిల్లలకి మోహన్ బాబుతో పాటు 4 భాగాలుగా ఆస్తులను డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుండేది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనోజ్ మెంటాలిటీ డిఫరెంట్ వీళ్ళ మెంటాలిటీ డిఫరెంట్ మోహన్ బాబు గారిది మంచు విష్ణుది ఈ మెంటాలిటీ ద్వారా ఏదన్నా గొడవలు జరుగుతున్నాయా లేదా అంటే రీసెంట్ గా మనోజ్ భూమా వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నాడు అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ ఈ సెకండ్ మ్యారేజ్ అప్పుడు ఇష్టం లేదనేసి కొన్ని వార్తలు కూడా వచ్చాయి కానీ ఆ మ్యారేజ్ కి అందరూ అటెండ్ అయ్యారు ఆ ఫోటోల వరకు క్లిప్స్ వచ్చాయి వీడియోలు తీసుకున్నారు వెళ్ళిపోయారు ఇప్పుడు ఎందుకు జరిగింది యాక్చువల్గా మనోజును అంత దారుణంగా కొట్టి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం ఒకసారి ఊహిస్తే అసలు మనోజ్ని ఏమన్నా అంతమొందించాలనుకున్నారా ఈ ఆస్తిలో వాటా లేకుండా మనోజ్ని ఏదన్నా చేయాలనుకున్నారా మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మనోజ్ మీద వీళ్లకు తీవ్రంగా వ్యతిరేకత ఉందా అతను మా కుటుంబ సభ్యుడు కాదనుకుంటున్నారా మోహన్ బాబు అండ్ విష్ణు వాళ్ళు అంత తీవ్రంగా కొట్టాల్సిన అవసరం లేదు ఆ కొట్టింది ఎవరు ఆ స్కూల్లో ఇన్ఛార్జిగా ఎవరో పనిచేస్తారా అడ్మినిస్ట్రేషన్ వినయ్ అనే అతను కొట్టాడంట వినయ్ అనే అతన్ని మంచు విష్ణునో మోహన్ బాబో చెప్పకపోతే కొట్టాడు అతను అంటే మంచు మనోజ్ తో పాటు ఆయన భార్య మౌనిక మీద కూడా చేసుకున్నారు అంటే అవును ఏ స్థాయికి గొడవ వెళ్ళింది అనుకోవచ్చు ఆస్తి గొడవలు అంతే ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఇక్కడ విష్ణు నిలదొక్కున్నాడా అంటే నిలదొక్కోలేదు సినిమా ఫీల్డ్ లో పోనీ మనోజ్ నిలదొక్కున్నాడంటే మనోజ్ నిలదొక్కలేదు అన్ని సినిమాలు వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబమే తీసుకున్నారు తప్పితే చాలా వరకు వాటిలో అన్ని ఫెయిల్యూరే ఇద్దరు ఎక్కడ స్టాండ్ కాలేదు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తిరుపతిలో ఒకటి ఉంది తప్పితే అదొక్కటే ఆధారంగా కనపడుతుంది వీళ్లకు మిగతా బిజినెస్ లో ఏం జరుగుతుందో కూడా తెలియదు అంటే ఇంకా అతను జీవితంలో స్థిరపడాలా ఎవరు మనోజ్ ఏదో ఒక వ్యాపారమా ఇంకోటో పెట్టుకోవాలంటే తనకి ఆర్థికంగా రావాల్సిన డబ్బు వస్తే అది ఏదైనా బిజినెస్ పెట్టుకొని చేసుకోగలుగుతారు వాళ్ళు భార్య బిడ్డలను పోషించుకోగలుగుతాడు ఇప్పుడు ఎన్ని రోజులు ఇంట్లో ఉండి మనము ఇంటి మీద ఆధారపడి ఇప్పుడు ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు సపరేట్గా ఉండాలి ఫ్యామిలీ ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలి కదా సినిమాలు లేవు ఎన్నో రోజులు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకోలేడు కదా ఏదో ఒక బిజినెస్ యాక్టివిటీ చేయాలి కదా మనోజ్ అయినా అప్పటి వరకు ఈ మ్యారేజ్ కాకముందు కూడా చాలా మానసికంగా ఇబ్బంది పడేవాడు డైవర్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండకుండా మాదాపూర్ లో ఒక ఫ్లాట్ తీసుకొని ఉండేవాడు సపరేట్ గా మనోజ్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత తనకు ఒక కుటుంబం ఏర్పడింది కాబట్టి తను ఏదో ఒక వ్యాపారమో ఏదో చేయాలంటే ఆస్తి పంపకాలు జరిగితే తను వ్యాపారం చేసుకుంటు లేదా మోహన్ బాబు అన్నా పెట్టించాలి కాలేజీ వ్యవహారాలన్నీ విష్ణు చూస్తున్నాడు ఆ విష్ణు అండర్లో అవి ఉన్నాయి ఇతనికి ఏముంది చేయడానికి వ్యాపకం ఈ డిస్టర్బెన్సెస్ ఎప్పుడైతే ఇండివిజువాలిటీ నేను కష్టపడాలి నేను బతకాలి నా కుటుంబం అని మనోజ్ కనిపించినప్పుడు నా ఆస్తి నాకు ఇవ్వండి నాకు షేర్ చేయండి అనే వాదన ఇక్కడ జరిగి ఉంటుంది ఇప్పుడు దానికోసం ఈ గొడవలు కానీ మంచు ఫ్యామిలీ ఇదే మోహన్ బాబు క్రమశిక్షణ నా బిడ్డలను క్రమశిక్షణతో పెంచాను అని చెప్పుకునేటాడు అలాంటి క్రమశిక్షణ కలిగిన మీ కుటుంబం ఈరోజు రోడ్ల మీద వచ్చి పోలీస్ స్టేషన్లకు ఎక్కి
పోలీస్ కంప్లైంట్లకు ఇచ్చుకునే స్థాయికి దిగజారిందంటే ఇది ఒక రకంగా మంచు కుటుంబానికి ఇది చాలా అవమానకరమైన ఒక స్టేజ్. అది ఓకే, అవమానమే అది సార్. అంటే ఒక విధంగా మంచు మనోజ్కి సినిమా ఆఫర్లు కూడా రాకుండా దూరం చేసింది కూడా మోహన్ బాబు, విష్ణు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇది నమ్మచ్చు అంటారా? ఆ సినిమా ఫీల్డ్ ఎట్లా ఉంటుందంటే ఎవరిని నమ్మడానికి లేదు. రాజకీయాల్లో ఎవడైతే ఎవడు నమ్మడో కుటుంబ సభ్యుల్ని, అట్లాగే సినీ ఫీల్డ్ లో కూడా ఎవడు ఎక్కడి నుంచి ఏ కత్తి తీసుకొని పొడుస్తున్నాడు కూడా ఊహించలేదు. వాస్తవమై ఉండొచ్చు. ఎందుకంటే కంపేర్ టు విష్ణు, మనో ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. చూడడానికైనా, యాక్షన్ చేయడానికైనా, కామెడీ యాక్టర్గా చేయడానికైనా మనోజ్ బాగుంటాడు. మనోజ్ కూడా అటువంటి అవుట్ సైడ్ నుంచి వచ్చిన అవకాశాలను కూడా వీళ్ళు గండి కొట్టి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనోజ్ ఇప్పుడు చెప్పలేదు కాబట్టి, పరిస్థితి ఈ వరకు వచ్చింది కాబట్టి, రేపు మొన్నాడైనా కూడా మనోజ్ ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది మొదటి నుంచి అనేది చెబుతాడని మనం ఆశిద్దాం. ఓకే, అప్పటి వరకు అన్ని క్వశ్చన్ మార్కులే. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పేంత వరకు మనం ఊహాజనితమే అనుకోవాలి తప్పితే. కాకపోతే మంచు కుటుంబం ఏంట్రా ఇది, ఏమి ఒక మంచి నటుడు మోహన్ బాబు, 100ల కొద్ది సినిమాలు తీశాడు, గుడ్ ఆర్టిస్టు, కష్టపడి సంపాదించి పైకి వచ్చా అంటాడు. లాస్ట్కి తన కుటుంబము పోలీస్ స్టేషన్లో ఎక్కే పరిస్థితికి వచ్చింది అని అందరం మనం బాధపడాలంతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్రియాంక.